#ask Dr. John Watts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మైఖేల్ ప్రతాప్, సార్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు రికవర్ టిలోజన్ ఎఫ్లూయం హెయిర్ లాస్ కంప్లీట్లీ వితౌట్ ట్రీట్మెంట్ అండ్ విత్ ట్రీట్మెంట్ ఫర్ మెన్? టిలోజన్ ఎఫ్లూయం హెయిర్ లాస్ గనక వచ్చినట్లయితే ట్రీట్మెంట్ చేయకుండా ఉంటే అది రికవర్ అవుతుందా, అయితే గనక ఎన్ని రోజులు పడుతుంది, ట్రీట్మెంట్ చేస్తే రికవరీ అవుతుందా, ఎన్ని రోజులు పడుతుంది అనేది మీ క్వశ్చన్. మొదట టిలోజన్ ఎఫ్లూయం అంటే ఏంటి? మనందరికీ ఉన్న జుట్టు 3 రకాల స్టేజెస్లో ఉంటుంది. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన జుట్టులో 80% జుట్టు అనేటువంటిది ఎనాజన్ స్టేజ్లో ఉంటుంది. ఎనాజన్ అంటే గ్రోత్ ఫేజ్ అన్నమాట. ఒక 10% to 15% అనే జుట్టు మాత్రము టీలోజన్ స్టేజ్లో ఉంటుంది. టీలోజన్ అంటే రెస్టింగ్ ఫేజ్ అన్నమాట. 5% to 2% జుట్టు మాత్రము కెటాజన్ స్టేజ్లో ఉంటుంది, అంటే డైయింగ్ స్టేజ్లో ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ 3 స్టేజ్లు చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఎనాజన్ స్టేజ్ తర్వాత మళ్ళీ టిలోజన్ స్టేజ్ వచ్చి మళ్ళీ కెటాజన్ స్టేజ్ వచ్చి మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ ఎనాజన్ స్టేజ్లోకి ఇదొక హెయిర్ సైకిల్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ మగవాళ్ళలో అయితే ఈ హెయిర్ సైకిల్ అనేటువంటిది 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల దాకా ఉండే ఛాన్స్ ఉంది. అదే ఆడవాళ్ళల్లో అయితే 2 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు కూడా ఉండే ఛాన్స్ ఉంది. హెయిర్ గనక లెంతీగా పెరగాలి అంటే అది మనకున్న ఎనాజన్ స్టేజ్ మీదనే డిపెండ్ అవుతుంది. ఎవరికైతే హెయిర్ ఎనాజన్ స్టేజ్ పీరియడ్ ఎక్కువ ఉందనుకోండి, అంటే వాళ్ళకి 8 years ఎనాజన్ స్టేజ్ ఉందనుకోండి, వాళ్ళకి చాలా పొడవైన హెయిర్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఎవరికైతే ఎనాజన్ స్టేజ్ చాలా తక్కువ ఉందనుకోండి, అటువంటి వాళ్ళకి జుట్టు పెరుగుతుంది కానీ కొంచెం లెంత్ పెరగంగానే రాలిపోతూ ఉంటుంది. ఇప్పుడు టీలోజన్ ఎఫ్లూయం అంటే ఏంటి అంటే 70 నుంచి 80% ఉండాల్సిన ఎనాజన్ హెయిర్ కాస్త ఎప్పుడైతే 50 నుంచి 60% పడిపోయి ఆ మిగిలిన టీలోజన్ శాతం ఏదైతే 15% ఉండాలో అది కాస్త 25 to 30 దాకా పెరుగుతుంది అనుకోండి, అంటే టీలోజన్ స్టేజ్లో హెయిర్ ఎక్కువ పుష్ చేయబడుతున్నాయి అనుకోండి, అటువంటి హెయిర్ ఫాల్ని మనం టీలోజన్ ఎఫ్లూయం అంటాం. అంటే మోస్ట్ ఆఫ్ ద హెయిర్ రెస్టింగ్ ఫేజ్లోకి పుష్ చేయబడుతున్నాయి అనమాట. ఇటువంటి హెయిర్ ఫాల్ ఆటోమేటిక్గా ఫేవరబుల్ కండిషన్స్ రాగానే మళ్ళీ రికవర్ అవుతుంది. అసలు ఈ టీలోజన్ ఎఫ్లూయం ఎప్పుడు వస్తుంది అంటే మీరు సడన్గా డైటింగ్ స్టార్ట్ చేసినా, మీరు ఫుడ్ సరిగ్గా తినకపోయినా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ మీకున్నా, లేకపోతే మీరు ఏదైనా డిసీజ్ ప్రాసెస్ గుండా పోతున్నా, మీకు విపరీతమైన స్ట్రెస్ ఉన్నా, మీరు డిప్రెషన్ గుండా పోతున్నా, మీరు కానీ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్లో ఉన్నా, లేదా ఏదో ఒక కారణం వల్ల అంటే యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఇతరతర కారణాల వల్ల మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఒక 5 to 10 days వరకు అడ్మిట్ అవుతూ ఉన్నా, ఇలా బాడీని అఫెక్ట్ చేసే ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా హెయిర్ అనేటువంటివి ఇమీడియట్గా టీలోజన్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి. అంటే హెయిర్ ఫాల్ అనేటువంటిది విపరీతంగా జరుగుతుంది. అలా జరిగే హెయిర్ ఫాల్ మళ్ళీ మీరు సెట్ రైట్ అయిపోయినప్పుడు, మీ న్యూట్రిషన్ ప్రాపర్గా అయినప్పుడు, మీ హెల్త్ స్టేటస్ బాగా అయినప్పుడు, మీరు మెంటలీగా స్ట్రాంగ్ అయినప్పుడు, ఇటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ మీరు హెయిర్ని రీగెయిన్ చేసుకోవచ్చు. దీనికి యూజువల్గా 3 months నుంచి 6 months దాకా టైం పట్టే ఛాన్స్ ఉంది. వితౌట్ ట్రీట్మెంట్ ఇది బాగా అయిపోతుందా అంటే, సపోజ్ మీ ప్రాబ్లమ్స్ మీ ఓవర్ థింకింగ్ లేకపోతే స్ట్రెస్ తీసుకునే కండిషన్సే అనుకోండి, మీరే కనుక మీ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మళ్ళీ ఇది నార్మల్ అయిపోతుంది. సపోజ్ మీ ప్రాబ్లమ్స్ మీ ఓవర్ థింకింగ్ లేకపోతే స్ట్రెస్ తీసుకునే కండిషన్సే అనుకోండి, మీరే కనుక మీ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మళ్ళీ ఇది నార్మల్ అయిపోతుంది. అలా కాకుండా మీకు ఏదైనా ఫిజికల్ కండిషన్ కానీ, డైట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే డెఫిషియన్సీస్ ఉన్నాయనుకోండి, అటువంటిప్పుడు డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఇది రికవరీ అవుతుంది.